South Africa. He also appears in TV discussions on current affairs and international topics on Lok Sabha and Rajya Sabha and contributes to Outlook magazine. I welcome Puttur Venkateshwara Garu and Venkat Narayana Garu to Gandhi Bhavan. Thank you very much for coming. I now request Puttur Venkateshwara Garu to kindly speak to us on the life and times of Mrs. Indira Gandhi on the occasion. Mundu varu maadtara Venkateshwara. Okay. On the life and times of Mrs. Indira Gandhi on the occasion of her birth centenary celebrations. Andaru chappatlu kotti Puttur Venkateshwara ఆహ్వానించారు కోరుతాం. మొదట ఇందిరా గాంధీ గారి స్మృతికి నమస్కరించి ఈ సమావేశంలో పాల్గొంటున్న మాననీయులు, నేను గౌరవించే చాలామంది ఉన్నారు, వారందరికీ ముఖ్యంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుల వారికి, పార్టీ నాయకులకి, సమావేశంలో పాల్గొంటున్న మాతృమూర్తులకి నమస్కారం. ఇందిరాగాంధీ గారి శత జయంతి సంవత్సరం జరపాలని మీరు సంకల్పించటం, ఈరోజు ఆ కార్యక్రమాల్ని ప్రారంభించటం చాలా మంచి విషయం. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా నిటారుగా కనిపించేటువంటి ముగ్గురు ప్రధాన విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి వారు ఈ కాంగ్రెస్ ఆఫీసున్నటువంటి ఒకప్పుడు పనిచేసిన పత్రిక ఉండేది, దాని పేరు ఆంధ్ర జనతా. పట్టుకునేది ఆంధ్ర జనతా ఆఫీసు, ఐఎన్టీసీ నాయకుల. ఆమెతో పాటు ఒకటి రెండు పర్యటనలో పాల్గొన్న అనుభవం ఉంది. గౌహతి కాంగ్రెస్ మహాసభ జరిగినప్పుడు నేనప్పుడు పనిచేస్తున్న ఈనాడు పత్రికకి కవరేజ్ కోసం నేను గౌహతి వెళ్ళాను. టీవీ నరసింహరావు గారు, విద్యరాజు గారు కల్పించారు. మాట్లాడే తీరు అవకాశం ఉన్నది 2-3 రోజులు అయినా ఆమెతో సన్నిహితంగా ఉండే వారి గురించి, ఆవిడ గురించి చాలా మాటలు, మంచి మాటలు వినే అవకాశం కూడా నాకు కూడా అభిమానం కలిగింది. ఏదో అందరి నాయకులను చూసినట్టు కాదు, ఆమె గురించి మాట్లాడుకోవడానికి మాట్లాడే అవకాశం నాకు కలిగించేందుకు కుమార్ రెడ్డి గారికి మొదటి ధన్యవాదాలు చెప్పాలి. వారి మాటని కాదన్నాక నేను రావాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడటం సంతోషకరం. ఆమె జీవితంలో ఉన్నప్పుడు చాలా జ్ఞాపకం చేసుకుంటే ఆమె దుఃఖాన్ని కలిగించే సంఘటనలు చిన్నప్పటి నుంచి చూస్తే, తల్లికి అనారోగ్యం, స్విట్జర్లాండ్ పైన ఇంకో చోటి పైన
అది జాగ్రత్తగా చూస్తూ అదని కాపాడుతూ వాటితోనే ఆమె సరిపోయింది. సుఖపడింది ఎప్పుడు పాపం. ఆమె సేవగానే భావించింది కానీ భోగంగా ఆమె ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఆ సంవత్సరాల కోర్టులంతా చూస్తే ఎక్కడ కూడా సాహస్యత అతను కనిపించింది. పదవి ఒకటే సుఖాన్ని ఇవ్వదు. పదవిలో ఉన్నంత మాత్రమే పదవిలో ఉన్న ప్రతివాడు సుఖపడతాడు అనుకుంటే అది భ్రమ, పొరపాటు. పదవి ముళ్ళకిరీటం లాంటి అటువంటి సాహసం చేసేందుకు స్వతంత్ర నిర్ణయం తీసుకున్నందుకు కూడా ఇందిరా గాంధీ గారిని హర్షించవలసి ఉంది. చాలా గొప్ప నిర్ణయం. ఆమె పేరుతోటి ఇందిరా కాంగ్రెస్ రెండో పార్టీ కూడా వచ్చినట్టు ఏమైందో మనకు తెలుసు. అట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పడానికి. ఆమె నిర్ణయాలు, పాలసీల్లో 14 Day వార్ అప్పుడు 1942లో మనం ఒక హ్యూమిలియేటింగ్ డిఫీట్ మనం అనుభవించాం చైనా చేతులు. అప్పటి నుంచి తలకాయ ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఇంకేం లేదు. కానీ 71లో బంగ్లా వార్ అప్పుడు బంగ్లాదేశ్ క్రియేట్ చేసినప్పుడు మనం మళ్ళీ తలకాయ ఎత్తుకొని తిరగలిగాం. నిక్సన్ లాంటి వాడిని మేము ఎంత ఉన్నట్టుగా వివరించినాం. అతను ఆయన గౌరవించలేదు. ఇందిరా గాంధీ గారిని ఆయన గౌరవించలేదు. సోవియట్ యూనియన్ గౌరవించారు. ప్రపంచ దేశాలు చాలా గౌరవించినాయి. ఒక నిక్సన్ మాత్రమే గౌరవించారు. నువ్వు గౌరవిస్తే ఎంత, గౌరవించకపోతే ఎంత, మా నిర్ణయాలు మేము తీసుకుంటాం, అమలు జరుగుతున్నాం. దేనికి భయపడలేదు. అటువంటి సాహసి నిస్వార్థ సేవకురాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి. అటువంటి ఇందిరాగాంధీ గారిని జ్ఞాపకం చేసుకుంటే సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడికి తెలియజేస్తూ నమస్కారం. పుత్తూరు వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు వెంకటనారాయణ గారు ప్రసంగించారు. దయచేసి అందరూ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. రెండోది వెనక మాట్లాడుతున్నప్పుడు దయచేసి లోపలికి బయటికి దయచేసి చేయకూడదు. వెంకటేశ్వరరావు గారు, మిత్రులారా, తెలుగు నా మాతృభాష, కానీ ఇంగ్లీష్ ఈజ్ మై లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్. దాంట్లో రాయడము, దాంట్లో ఆలోచించడం, చదవడము. కాబట్టి ఇది 50 సంవత్సరాల వస్తా అంటే నేను హైదరాబాదు 67లో చదువు అయిపోయిన తర్వాత నార్త్కి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఇంగ్లీష్లోనే రాయడం కానీ, మాట్లాడడం కానీ, చదవడం కానీ. సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు మేక్ ఏ స్పీచ్ ఇన్ తెలుగు. ఇట్స్ గోయింగ్ టు బి మిక్స్చర్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. అది ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దిస్, బట్ క్షమించాలి మీరు. Yesterday, around 3 or 4, Mr. Uttam Kumar Reddy rang me up and said that, we are going to launch the Indira Gandhi Bhatti Centenary celebrations in Hyderabad. We heard that you have had an occasion to meet Indira ji, and we would like you to come and speak at this function in Hyderabad. So I readily agreed because I admired Indira Gandhi as a human being and also as a statesman and as a politician.
she may have made some serious mistakes, emergency being one of them. But if you were to make a judgment or an assessment of Indira Gandhi's life as the Prime Minister of India and as a leader of India, I think she's somewhere on top. I have had occasion to meet dozens and dozens of leaders, prime ministers, presidents, kings, and what have you. I would like to rate Indira Gandhi as one of the finest of all those leaders. Thank you. In the year 1999, the BBC conducted a global opinion poll and asked listeners and viewers to vote for the leader of the millennium. And Indira Gandhi was chosen by a global audience. That is a great credit to her as the leader of India and to our country. She has been the Prime Minister of India for the second longest time after her father Nehru. And I would like to think that some of the most important decisions she took that changed the course of Indian history and the history of South Asia, they include the devaluation, the removal of private purses from the rulers immediately after independence and all that, then the Bangladesh war, then decision to go nuclear in 1974, and these things have raised India's image. I happened to be in America in 1978 when Mrs. Gandhi was out of power. I was sitting in a restaurant in New York near the United Nations building. I went to eat masala dosa తినాలని అనిపించింది అమెరికాలో, వుడ్లెండ్స్లో పోయింది అక్కడ. సో నా పక్కన ఒక ఆయన కూర్చొని అయితే ఇండియన్ లా కనిపించారు, మాట్లాడడం మొదలు పెట్టేసి ఏమండి మీరు ఇండియన్ అని అంటే అవునండి అని అంటే మేము సో హౌ ఇస్ లైఫ్ అది జనరల్గా మాట్లాడుతుంటే this was a few months after Morarji Desai paid a visit to America and Mrs. Gandhi was not in power at that point of time. So అమెరికాలో జనాలు ఏమనుకుంటున్నారు భారతదేశం గురించి అని అడిగాను ఆయన్ని. ఆయన ఒక గుజరాతీ, ఒక అమెరికాలో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారన్నమాట. అయితే మ్యారీడ్ అండ్ అమెరికన్ లేడీ. అయితే మొరార్జీ దేశాయి అమెరికాకు వెళ్ళినప్పుడు ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఒక గంట సేపు జరిగింది. గంట సేపులో 35 నిమిషాలు ఆయన ది వర్చ్యూస్ ఆఫ్ యూరిన్ థెరపీని గురించి మాట్లాడారంట. సో అప్పుడు వీళ్ళు ఇతను నా ఫ్రెండు, అతని భార్య అమెరికను పిల్లలతో కూర్చొని భోంచేస్తుంటారంట. అప్పుడు ఈయన యూరిన్ థెరపీని గురించి ప్రైమ్ టైం టెలివిజన్ మీద మాట్లాడుతున్నారంట. సో ఆ అమెరికన్ ఈయనతో అన్నదంట, ఓ నౌ ఐ నో వై యూ స్పెండ్ సో మచ్ టైమ్ ఇన్ ద బాత్రూమ్. He said, I never felt so ashamed of myself that the Prime Minister of India is talking about the virtues of urine therapy on prime time television in America. So నాకు చాలా సిగ్గేసిందండి. తర్వాత నా భార్య 20 సంవత్సరాల నుంచి నా భార్య అయినా కూడా నేను అనుకుంటుంది నేను బాత్రూమ్కి పోతే మొరార్జీ చెప్పిన పని నేను చేస్తున్నాననే అనిపించింది. నాకు చాలా సిగ్గు అనిపించిందండి. సో ద థింగ్ ఈజ్ ఆఫ్టర్ మిసెస్ గాంధీ కేమ్ బ్యాక్ టు పవర్, the whole image of India has undergone a tremendous change. I was in India today at that point of time when in 1979 she went on a campaign, on an election campaign, and I had an occasion to travel in her plane, a Fakar friendship plane given by a Telugu businessman or I don't know somebody, and I spent a week traveling all over the country with her. Then we began in Madhya Pradesh, V.C. Shukla's constituency, and then we went to Nagpur, and from there we traveled all over Andhra Pradesh. Antaku mundu kuda, when I was in Bombay, I think this was in 78, Shah Commission hearings nadustundi appudu, elections akkada avutunde. So from Bombay, she was going to Pune on an election campaign. So I took a car and traveled, just accompanied her, just to see how people are reacting and all that.
అది when I saw the people's response, I was amazed. వాళ్ళకి శాఖ మిషన్ ఇయరింగ్స్ అది ఇది writing, okay? Said, but would you still like to interview Indira Gandhi? I said, my dear friend, tell me, is there a journalist who does not want to interview Indira Gandhi? He said, okay, in 2 hours time we are going to the airport, so you please come. We are going to spend the night in Kanpur, and Mrs. Gandhi is campaigning somewhere. We'll pick her up, then go to Madhav Sindhya's constituency, and then Agra, Chandigarh, we'll come back. So I said, okay. Then I go to Arun Puri and said, Indira Gandhi wants to know if we are interested in an interview with her. He said, yes, of course, go. I said, okay. So we need a tape recorder. In those days, you didn't have these Sony little tape recorders, big fellows, like National Echoes. So Arun Puri retrieved one old tape recorder and said, so I ring up my wife, I said, send me a shaving kit and my clothes because from office I'm going to do it. So she could not locate my shaving kit. And in those days, వెంకటేశ్వర గారు, షబీర్ సాబ్ అయ్యే అటు నుంచి వాళ్ళకి కలిపి